అందరూ గట్టిగా చెప్పాలి. భారత్ మాతాకి, భారత్ మాతాకి, భారత్ మాతాకి. అదే మారిగా తెలుగు తల్లికి, తెలుగు తల్లికి, తెలుగు తల్లికి అందరికీ నమస్కారాలు. సూపర్ జిఎస్టి సూపర్ సేవింగ్స్ సభలో పాల్గొనడానికి మన రాష్ట్రానికి వచ్చినటువంటి ప్రధానమంత్రి, మన అందరి భవిష్యత్తు కాపాడే నాయకుడు నరేంద్ర మోడీ గారికి గట్టిగా చప్పట్లు కొట్టి స్వాగతం పలకండి. మీరందరూ కూడా జిఎస్టి వల్ల లాభం పొందారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. పొందామంటే చేతులు పైకెత్తండి. అలాంటప్పుడు చప్పట్లు ఏ విధంగా మారుమోగాలో ఒక్కసారి మళ్ళా చేసి చూపించండి. అలాగే వేదిక పైనున్న గవర్నర్ అబ్దుల్ నజీర్ గారికి, మిత్రుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, వేదిక పైన ఇతర నాయకులందరికీ నా నమస్కారాలు. ఈరోజు ఈ కార్యక్రమానికి నేను ఎన్నోసార్లు వచ్చాను, కానీ ఇంతవరకు ఎప్పుడూ చూడలేదు. అంతమంది కర్నూలు, నంద్యాల, ఉమ్మడి కర్నూలు జిల్లా బ్రహ్మాండంగా స్పందించారు. మీ అందరికీ నమస్కారాలు. శక్తిపీఠం, జ్యోతిర్లింగం, ఒకే చోట కొలువైన దివ్యక్షేత్రం శ్రీశైలం. ఆ దివ్యక్షేత్రంలో ఈరోజు ప్రధానమంత్రి గారు ప్రార్థనలు చేయడం, అక్కడ శక్తి ఏంటో మనందరికీ అర్థమవుతుంది. బ్రిటిష్ వారిని గజగజలాడించిన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పుట్టిన పౌరుష గడ్డ ఈ కర్నూలు జిల్లా. ఇటువంటి ప్రాంతంలో జిఎస్టి నెక్స్ట్ జనరేషన్ రిఫార్మ్స్ ఈరోజు మీకు ఇచ్చినటువంటి లాభం సూపర్ సేవింగ్, ఇది ప్రారంభం మాత్రమే. రాబోయే రోజుల్లో ఇలాంటి లాభాలు ఇంకా ఎక్కువ మీరు చూడబోతున్నాం, మనందరం చూడబోతున్నాం. దానికి ఆ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఇక్కడికి రావడం మనందరికీ శాశ్వతంగా గుర్తుంటుంది. ఆన్ బిహాఫ్ పీపుల్ ఆఫ్ ఏపీ, ఐ థ్యాంక్ మోడీజీ ఫర్ ది జిఎస్టి రిఫార్మ్స్. అగైన్ గట్టిగా మీరు చెప్పాలి, ఇది మా అందరికీ న్యాయం జరిగిందని. I also congratulate him on his remarkable journey of 25 years tenure at the helm of public service as Chief Minister and Prime Minister. Modi ji is a unique leader serving the nation with utmost dedication. I don't have any doubt 21st century belongs to Modi ji. He is the right leader, right place, in right time. Country is very fortunate to have leader like Narendra Modi ji. We are very happy about it. I have worked with many prime ministers, but I have never seen a leader like Narendra Modi ji. He is working continuously without rest or break. Modi ji has brought many game-changing reforms. As a result, today, India is globally respected. India is strong and India is progressive. By 2047, 100 years of Independence Day, India shall emerge as the #1 superpower in the world. That is only possible
through Narendra Modi ji. Afterwards, coming centuries will belong to India. That is the foundation our Honorable Prime Minister is laying. Sir, we are very happy. Not to praise you, I have seen in my life so many leaders. I am visualizing not only 2047, beyond that. That is where I am very happy and proud of you, sir. మోడీ గారి సంకల్పంతో 11 ఏళ్ల క్రితం 11వ ఆర్థిక వ్యవస్థగా ఉన్న భారతదేశం 4వ స్థానానికి చేరాం. 28కి 3వ స్థానానికి వస్తాం. 2038కి 2వ ఆర్థిక శక్తిగా ఎదుగుతాం. ఆర్థికంగా మన బలం ఏంటో ఈ విజయాలు చెప్తే, సైనికంగా మన బలమేంటో ఆపరేషన్ సింధూర్ చూపించిందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. మాటలతో కాదు, చేష్టలతో చూపించే వ్యక్తి నరేంద్ర మోడీ గారు. మోడీ మోడీ మారుమోగాలి. ఒక దేశం ఇంకా గట్టిగా అక్కడే మా ఆడబిడ్డలు. ఒక దేశం, ఒకే పన్ను, ఒకే మార్కెట్. ఇది జిఎస్టి ప్రధాన ఉద్దేశం. 99% వస్తువులు 0 లేదంటే 5% పన్నుల పరిధిలోకి తెచ్చారు. దీంతో అన్ని ధరలు తగ్గాయి. విద్యార్థులు, రైతులు, చిరు ఉద్యోగులు, చిరు వ్యాపారులు, వృద్ధులు, కూలీలు, కార్మికులు, ఇలా అన్ని వర్గాలకు లబ్ధి కలిగించేలా సంస్కరణలు ఉన్నాయి. పేద మధ్యతరగతికి ఇదో పెద్ద రిలీఫ్. జిఎస్టి తగ్గింపు కారణంగా ఏడాదికి ప్రతి కుటుంబానికి 15,000 రూపాయల ఆదాయం వస్తుంది. కనీసం 15,000 వచ్చినప్పుడు 15 సార్లైనా ప్రధానమంత్రి గారిని గుర్తుపెట్టుకునే బాధ్యత మనందరిపైన ఉంది. జిఎస్టి సంస్కరణలతో బచత్ ఉత్సవం నేడు భరోసా ఉత్సవంగా మారింది. సూపర్ జిఎస్టి కార్యక్రమంలో భాగంగా రాష్ట్రమంతా ఇప్పటికే 98,000 ఈవెంట్లు నిర్వహించాం. డబల్ ఇంజిన్ సర్కార్తో మన రాష్ట్రానికి డబల్ బెనిఫిట్ వచ్చింది. ఇటు సూపర్ 6 పథకాలు, అటు సూపర్ జిఎస్టితో ప్రజలకు సూపర్ సేవింగ్స్ జరిగాయి. మెగా డిఎస్సి, పిఎం కిసాన్ అన్నదాత సుఖీభవ, శ్రీ శక్తి, తల్లికి వందనం, దీపం 2, పెన్షన్ల పంపిణీ వంటి సంక్షేమ కార్యక్రమాలతో సూపర్ 6ని సూపర్ హిట్ చేశాం. నేడు యుద్ధాలు, టారిఫ్లు ప్రపంచ మార్కెట్లు ప్రభావితం చేస్తున్నాయి. ఈ సమయంలో మోడీజీ చెప్పిన స్వదేశ మంత్రం మనకు బ్రహ్మాస్త్రం. गर्व से कहो ये स्वदेशी है,
అన్న మోడీజీ నినాదాన్ని అందిపుచ్చుకుంటున్నాం. సెమీ కండక్టర్ల నుంచి సెటిలైట్ల వరకు, చిప్ నుంచి షిప్ వరకు మన వద్దే ఉత్పత్తి చేస్తున్నాం. అది ప్రధానమంత్రి గారి ఘనత అని చెప్పి మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా. 16 నెలలైంది. మోడీ గారి యొక్క సహాయం మరవలేని సహాయం. కేంద్ర సహకారంతో అమరావతిని నిలబెట్టాం, పోలవరాన్ని గాడిన పెట్టాం, విశాఖ ఉక్కును బలోపేతం చేశాం. యంగ్ స్టేట్ ఏపీ హైయెస్ట్ పెట్టుబడులు సాధిస్తుంది. విశాఖకు ఆర్సీఆర్ మిత్తల్, నెల్లూరుకి బీపీసీఎల్. ఇప్పుడు విశాఖలో 15 బిలియన్ పెట్టుబడితో గూగుల్ ఏఐ డేటా సెంటర్ వచ్చిందంటే అది నరేంద్ర మోడీ గారు చూపించిన చొరవ, మన అదృష్టం అని చెప్పి మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా. అందుకే సెమీ కండక్టర్ యూనిట్ మన రాష్ట్రానికి ఇచ్చారు. క్వాంటమ్ వ్యాలీ రావడానికి కారకులయ్యారు. అలాంటి ప్రధానమంత్రికి మరొక్కసారి మనమందరం థ్యాంక్ యూ మోడీ గారిని గట్టిగా చెప్పాలి. థ్యాంక్ యూ మోడీ, థ్యాంక్ యూ మోడీ. దేవాలయాలు మనకు ఆధ్యాత్మిక శోభ ఇస్తే, ఆధునిక ఆలయాలైన జలాశయాలు జల కళతో సిరులు బండిస్తున్నాయి. రాయలసీమ హార్టికల్చర్ హబ్గా ప్రపంచ పర్యాటక కేంద్రంగా మారుతుంది. రాయలసీమలో కర్నూలులో తొందరలోనే కర్నూలు హైకోర్టు బెంచ్ వస్తుంది. కడపలో స్టీల్ ప్లాంట్, స్పేస్ సిటీ, డిఫెన్స్ కారిడార్, ఏరోస్పేస్, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్స్. ఇక్కడే ఓర్వకల్లో డ్రోన్ సిటీ. రాయలసీమ మొత్తం గ్రీన్ ఎనర్జీ, ఫుడ్ ప్రాసెసింగ్, సిమెంట్ పరిశ్రమలు వస్తున్నాయని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. నేడు ప్రధాని చేతుల మీదుగా విద్యుత్, రైల్వే, హైవే, డిఫెన్స్ రంగాలకు చెందిన 13,430 కోట్ల రూపాయలు విలువైన ప్రాజెక్టులు శంకుస్థాపనలు కానీ ప్రారంభాలు కానీ జరుపుకుంటున్నాం. 4,922 కోట్ల విలువైన కొప్పర్తి, ఓర్వకల్ ఇండస్ట్రియల్ నోడ్స్ వస్తున్నాయి. ఈ చారిత్రక సంస్కరణ సభకి విచ్చేసిన మిమ్మల్ందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. అందరికీ ధన్యవాదాలు. हम सब श्रीशैलम ब्रह्मरांबा मल्लिकार्जुन स्वामी से प्रार्थना करते हैं कि वे मोदी जी को देश की निरंतर प्रगति करने की शक्ति दे और हमारा विकसित भारत का सपना पूरा करे. हमें पूरा विश्वास है कि बिहार में एनडीए की जीत होगी और मोदी की विजय यात्रा इसी तरह आगे बढ़ती रहेगी. నేను ఒకటే కోరుకుంటున్నా, అన్ని ఎన్నికల్లో మోడీ గారు గెలవాలి. అదే భారత విజయం అని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేసుకుంటూ, అదే మన విజయం అని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తూ 5 కోట్ల ఆంధ్ర ప్రజల తరపున మరొక్కసారి నరేంద్ర మోడీ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. జై ఆంధ్రప్రదేశ్, జై జై ఆంధ్రప్రదేశ్, జై భారత్, జై జై భారత్, జై హింద్.